నీకు చేసిన వాడు ఒకడు ఉన్నాడని, నీకు నడిపించేవాడు ఒకడు ఉన్నాడని, నీకు తినిపించేవాడు ఒకడు ఉన్నాడని, నీ శరీరంలో బలము శక్తి ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడని, ప్రతి క్షణము నీకు చూసేవాడు ఉన్నాడని, నీ గురించి చింతించేవాడు ఉన్నాడని, నీ గురించి ప్రాణం ఇచ్చిన వాడు ఉన్నాడని, నీ గురించి తన రాజ్యం వదిలేసి మామూలుగా మనిషి రూపంగా వచ్చి నీ చేతిలో చనిపోయాడని నీవు గుర్తించాలా, వేడుకోవాలా, బతిలాడలా. అయ్యా ఈ దండం, ఈరోజు ఈ వెలుగు చూసిన నీకు దండం. ఎవడను ఉన్నాడా? ఎవడు లేడు, ఒక్కడూ లేడు అని బైబిల్ తెలియజేస్తుంది. ఒక్కడూ లేడంట, ఒక్కడూ లేడంట బైబిల్ అంటుంది. నన్ను ధ్యానించేవాడు ఒక్కడు లేడు. అందరూ డ్రామా చేసేవాళ్ళు, అంత నాటకాలు, ఉత్తుగా చేతుల బైబిల్ పట్టుకుని ఉత్తుగా ఆరాధన, ఓ అల్లీలో వేస్తుంది, వా హంగమ హంగమ, ఇవన్నీ డ్రామా అని దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఇవన్నీ డ్రామా, అన్ని డ్రామానే, ఏది కూడా రియల్ లేదు. ఫస్ట్ చూస్తే మళ్ళొక్కసారి అసలు క్రైస్తవులో భయము లేదు, నమ్మకం కూడా లేదు. ప్రతి ఒక్కరిలో నమ్మకం ఉంది, ప్రతి ఒక్కరిలో. హిందూ సోదరుల్ని తీసుకుంటే వారు పొద్దు నుంచి సాయంత్రం వరకు దేవుని తలుచుకుంటా ఉంటారు. దేవుడు 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 అంటారు. ముస్లిం సోదరుని తలుచుకుంటే పొద్దున్న సాయంత్రం వరకు అల్లా 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 అల్లా. నీవేమంటున్నావు? నీ నోరు ఎప్పుడైనా ఇప్పేవా? లేదు. ఆదివారం వచ్చి కుర్చీ మీద కూర్చొని కదలకుండానే వెళ్ళిపోతావు. నోరిప్పేవా? యేసయ్యా దేవుడా అన్నావా? లేదు. మళ్ళా అంటావు నువ్వు క్రీస్తుడు. నువ్వు క్రీస్తుడే కాదు. నువ్వెందుకు క్రీస్తుడు అవుతావు? ఎందుకు క్రీస్తుడు అవుతావు? నీవు అనుకుంటున్నావు అంతే. ఆయనకు నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఎప్పుడో ఒకసారి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే నీకు రిలేషనే లేదు, సంఘ రిలేషన్ లేదు, సంఘంలో ఎవరితో రిలేషన్ లేదు, నీకు సంఘంలో ఏ కార్యలో పాల్గొన్నావు?